హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. 100% ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎగ్జామ్స్ అనేది ఏ టాపిక్ నుంచి అయితే 100% క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్ని మనం ఒక సిరీస్లో భాగంగా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీన్నే తెలుగులో ఆర్థిక సంఘం అని కూడా అంటాము. ఇది ఫస్ట్ ఎప్పుడు ఏర్పడింది, ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, అసలు ఇది ఏర్పడడానికి కారణాలు ఏంటి, అండ్ ప్రజెంట్ ఫైనాన్స్ కమిషనర్ ఎవరు అండ్ దానికి సంబంధించిన ఆ మార్పులు కూర్పులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఈ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. 100% అయితే ఈ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయాలి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తే కనుక ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. దీన్ని తెలుగులో రాజ్యాంగబద్ధ సంస్థ అంటాము. అండర్ 280 ఆర్టికల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్కి స్టేట్స్కి ఏవైతే ఫైనాన్షియల్గా ఉంటుందో ఆ ట్యాక్సెస్ని అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి యొక్క ప్రెసిడెంట్ అనే పర్సన్ దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీని యొక్క మెయిన్ కీ ఫంక్షన్స్ వచ్చేసి ట్యాక్స్ డెవల్యూషన్ జరుగుతుంది. ఈ ట్యాక్సెస్ని ఇట్ షేర్స్ ద ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్సెస్ విత్ స్టేట్స్ అనమాట. ఎంత పర్సంటేజ్ స్టేట్స్కి ఇవ్వాలనేది మనం ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనమాట. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్ అయితే ఉంటుందో కొన్ని స్టేట్స్ చాలా వెనుకబడి ఉంటాయి అనమాట. వాటిలో ఆ యొక్క రెవెన్యూ అంత ఎక్కువగా జనరేట్ అవ్వదు. సో రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ జరుగుతుంది అనమాట. ఓకే, సో రెవెన్యూ రిసీట్స్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్గా పరిగణిస్తాము. అలాంటి స్టేట్స్కి మనకు ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కొంచెం అయితే సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుందంటే లోకల్ బాడీ ఫండింగ్ చేస్తుంది అనమాట. లోకల్ బాడీ ఫండింగ్ ఎలా చేస్తుంది, టు స్ట్రెంథనింగ్ ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ని పంచాయత్స్ని చాలా స్ట్రెంథనింగ్ చేయడానికి ఈ యొక్క లోకల్ బాడీ ఫండింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే కనుక డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనమాట. అలొకేషన్ ఆఫ్ కెలామిటీస్, ఏవైనా ఇష్యూస్ ఉంటే కనుక పర్టికులర్ స్టేట్స్లో ఏదైనా డిజాస్టర్ సంబంధించిన ఏదైనా ఇష్యూ జరిగితే దానికి సంబంధించిన రిలీఫ్ ఫండ్ని కూడా ఇది రిలీజ్ చేయడమని కోరుతూ ఉంటుందన్నమాట. అయితే దీని యొక్క ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1951లో ఏర్పడింది. దీని యొక్క ఫస్ట్ చైర్పర్సన్ ఎవరంటే కేసీ నియోగి అనమాట. సెకండ్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 1956 కేసీ నియోగి సంతానం అనమాట. థర్డ్ వచ్చేసి మనకి ఏకే చండా. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి 1964లో పివి రాజమన్నారు. మీరు 1 to 4 వరకు అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్లో మనకి థర్డ్ లేదంటే ఇంకెలా అంటారంటే వాళ్ళ యొక్క పీరియడ్ని బట్టి అసెండింగ్ ఆర్డర్లో ఎవరు ముందున్నారు ఎవరు తర్వాత అంటే క్రొనాలజీ అనేది డెఫినెట్గా అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ 4 ఆప్షన్లు ఇచ్చేసి ఎవరు ముందున్నారు ఎవరు తర్వాత పనిచేస్తారో, ఫస్ట్ పర్సన్ ఎవరు సెకండ్ పర్సన్ ఎవరు అనేది అలా కూడా అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 1 to 4 వరకు అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత చూస్తే కనుక మనకు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో చూస్తే మనకి 11th నుంచి అయితే చాలా ఇంపార్టెంట్. 11th ఫైనాన్స్ కమిషన్ అనేది 1998లో ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఏఎం ఖుష్రో అనే పర్సన్ చైర్పర్సన్గా ఉండడం జరిగిందనమాట. మా యొక్క ట్యాక్స్ డెవల్యూషన్ ఎంత జరగాలి అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత పర్సెంట్ చేయాలంటే అంటే సెంటర్ దగ్గర 100% రూపీస్ ఉంటే అందులో మనకి 29.5% అనేది స్టేట్స్కి ఇవ్వాలని మన ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది అంటే 11th ఫైనాన్స్ కమిషన్ అనేది ఇక్కడ రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఎంత పర్సంటేజ్ 29.5 అనమాట. 12th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్పర్సన్ ఎవరంటే రంగరాజన్ అనమాట. రంగరాజన్. ఇక్కడ కొంచెం ఒక ప్లస్ 1% అనేది పెరగడం జరిగింది. 30.5% అనేది రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, 13th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 2007లో ఏర్పాటు చేశారు. దీనికి ఎవరు అంటే చైర్పర్సన్ విజయ్ ఎల్ కేల్కర్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి 32% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. 30.5 నుంచి 32% అంటే మనకి 1.5% ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే 14th ఫైనాన్స్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఇక్కడ చైర్పర్సన్ అంటే వైవి రెడ్డి అనమాట. వైవి రెడ్డి 42%, ఏకైకిగా మనకి ఇక్కడ 10% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ చూస్తే కనుక 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క చైర్పర్సన్ వచ్చేసి ఎన్కే సింగ్ అనమాట. అంటే ఇక్కడ 1% అనేది
1% అనేది తగ్గించడం జరిగింది. ఇక్కడ రీజన్ ఏంటంటే మనకి 2019లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్స్ నుంచి ఏ విధంగా మారింది, ఇది యూటీస్గా మారడంతో మనకి 1% అనేది ఇక్కడ తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ 16th ఫైనాన్స్ కమిషన్, ఏ ఫైనాన్స్ కమిషన్ రన్ అవుతుంది ప్రజెంట్? 16th ఫైనాన్స్ కమిషన్ 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్పర్సన్ ఎవరు సార్ అంటే అరవింద్ పనగారియా. ఇతను ఆల్మోస్ట్ ఒక 40% అయితే రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, 42%. ఈ యొక్క ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అయితే డెఫినెట్గా చూడండి. 2013లో మనకి 42% అయితే హయ్యెస్ట్గా ఉండడం జరుగుతుంది ప్రజెంట్. సో ఆ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్ గురించి కనుక చూస్తే ఇది December 31, 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆపరేషనల్ పీరియడ్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఆపరేషన్ అంటే ఇది పరిగణలోకి వస్తుందంటే April 1, 2026 నుంచి 2031 March 31 వరకు అయితే, అంటే ప్రజెంట్ ఇప్పుడు 2025 రన్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ఏ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం నడుస్తుంది? 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా నడుస్తుంది అనమాట. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరండి? ఇక్కడ మనకి ఎన్కే సింగ్ అనే పర్సన్ 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా దాని రికమెండేషన్ ప్రకారంగా మాత్రమే సెంటర్ నుంచి స్టేట్స్కి అయితే ట్యాక్స్ డెవల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక చైర్పర్సన్ మనకు తెలుసు డాక్టర్ అరవింద్ పనగారియా. ఇతను ఒక ఎక్స్ నీతి ఆయోగ్ చైర్మన్ అనమాట అండ్ ఎకనామిస్ట్ కూడా. ఇక్కడ కీ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఈ స్లైడ్ తీసుకోవడం జరుగుతుంది నేను. అజయ్ నారాయణ్ ఝా ఎక్స్ ఫైనాన్స్ సెక్రటరీ, ఇతను కీ మెంబర్ అనమాట. ఆ తర్వాత ఎన్ని జార్జ్ మాథ్యూ, ఇతను ఫైనాన్స్ ఎక్స్ స్పెషల్ సెక్రటరీ. అండ్ మనోజ్ పాండా. ఇక్కడ మనం ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అజయ్ నారాయణ్ ఝా, అని జార్జ్ మాథ్యూ అండ్ మనోజ్ పాండా, సౌమ్యకాంతి ఘోష్, వీళ్ళందరూ మనకు యొక్క కీ మెంబర్స్ అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక సెక్రటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు సెక్రటరీ అంటే రిత్విక్ రంజనం పాండే. ఈ నేమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ని మీరు స్క్రీన్ షాట్గానే తీసుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పబోతుందంటే డిటర్మైన్ స్టేట్స్ షేర్ ఏదైతే ఉంటుందో కరెంట్లీ ఎంత ఉంది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా 41 ఉందన్నమాట. అదే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా 42% నుంచి 41కి మార్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ డెవల్యూషన్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే 42 నుంచి 41కి మార్చారు, 41 నుంచి 40కి మార్చడం జరుగుతుందన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ తగ్గిస్తూ ఉన్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్స్లో మనకి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్స్లో మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికైతే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫండింగ్ ద లోకల్ బాడీస్ మీకు తెలుసు, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండింగ్ కూడా తెలుసు. ఓకే, ఈ విధంగా మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క చైర్మన్ ఎవరు, ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయంటే ఇక్కడ చూస్తే కనుక హూ అపాయింట్స్ ద ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా, ఎవరు అపాయింట్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్ని? ఎవ్రీ 5 yearsకి మనం ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పర్సన్ మనకి ఎవ్రీ 5 yearsకి. ఇది ఏ ఆర్టికల్ అండి? అండర్ ఆర్టికల్ 280 అనమాట. ఓకే, ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ఫైనాన్స్, దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? రికమెండింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటుందో అది యూనియన్కి సెంటర్కి ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ని అంటే ఆ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది ఎక్కువగా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. తర్వాత చూస్తే కనుక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఇక్కడ కూడా మళ్ళీ ఫంక్షన్ అడిగారు. ఇక్కడ చూస్తే కనుక ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఓకే, కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్గా అడుగుతారనమాట. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గానే అడిగారు. ఇక్కడ చూస్తే తరచుగా ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే ఎవ్రీ 5 years అనమాట. ఎవ్రీ 5 yearsకి ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ ఆఫ్ ది డే వచ్చేసి ఈ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫైనాన్స్ కమిషన్. ఏ ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ని డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 280, 350, 370 అండ్ 356. ఈ యొక్క ఆన్సర్ అనేది మీరు కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. అండ్ వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.